హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎపిసోడ్ 23 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గౌరీ పడుకుని ఉంటుంది కదా, పాపం నిద్రలో తనకి అన్నీ అవే గుర్తొస్తుంటాయి. ఆ కిల్లర్ తనని గట్టిగా కొట్టింది, తనని గోడకేసి కొట్టేసి చాలా పాపం హింసిస్తాడు కదా ఫిజికల్గా. అవన్నీ తలుచుకుని పాపం భయమేసి లేచిపోతుంది. లేచి వాటర్ తాగేసి కాస్త గాలి కోసమని ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే శంకర్ డోర్ నాక్ చేస్తూ కనిపిస్తాడు అనమాట. ఇంకా ఆమె మాట్లాడదు, ఎందుకంటే ఆమెకి అతని మీద లైట్గా, అంటే నేను ఈ సిచ్యువేషన్కి రావడానికి ముందే ఈయన జాగ్రత్త తీసుకుని ఉంటే నేను ఇదంతా అయ్యేది కాదు కదా నా లైఫ్లో అని ఈమెకి ఉంటుంది. కానీ ఏమీ చెప్పలేదు. శంకర్కి అయితే ఇంకా చాలా రిగ్రెట్ ఉంటుంది అనమాట. పాపం అంటే కాపాడలేకపోయాను, పాపం ఇంత ట్రామా ఈ అమ్మాయికి నా వల్లే కలిగింది కదా అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అయితే ఆ అమ్మాయి ఇలా బయటకు వస్తుంది, ఇద్దరి మధ్య మాట్లాడవు, కానీ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఒక 2 seconds అయితే అదే అవుతూ ఉంటుంది ఆ సాంగ్. అయితే సాంగ్ అయిపోగానే గౌరీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ శంకర్ అంటాడనమాట, లైక్ గౌరీ నీకు అంటే ప్రొటెక్షన్ కోసం నేను అప్లై చేశాను, 24 hours నీ ఇంటికి సెక్యూరిటీ అయితే వస్తుంది అని చెప్తాడు. ఈమె ఏం మాట్లాడకుండా డోర్ వేసేసుకుంటుంది అనమాట. డోర్ వేసేసుకుంటే ఇంకా శంకర్ అలా అక్కడే పాపం ఆమె పడుకోవడం అది చూస్తూ నైట్ అంతా అక్కడే ఉండిపోతాడు, మార్నింగ్ వరకు బయట కూర్చుని. అలా బాబాయ్ ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇతన్ని చూసి ఏ ఎవరు నువ్వు, అసలు ఏంటి ఇక్కడ కూర్చున్నావు నైట్ అంతా అని, ఇంతేంట్రా బాబు నువ్వు, నాకు పోలీసులు అందరూ తెలుసు, ఏమనుకుంటున్నావో, ఇలాంటి వేషాలు వేయకు నువ్వు, నిన్ను ఆల్రెడీ నేను ముందు కూడా చూశాను కదా అని అంటుంటే ఈలోపు సెక్యూరిటీ వచ్చేస్తారు. అంటే ప్రొటెక్షన్కి అప్లై చేశాడు కదా, 2 కానిస్టేబుల్స్ అయితే వచ్చి సార్ అని చెప్పేసి ఇతనికి సెల్యూట్ చేయగానే వాళ్ళ బాబాయ్ చూసి షాక్ అవుతాడు. ఏసీపీయా, ఓకే కూర్చోండి సార్ అని పాపం తగ్గుతాడు అనమాట వాళ్ళ బాబాయ్ కూడా. ఇప్పుడు నైట్ అంతా శంకర్ అక్కడే ఉన్నాడని గౌరీ వచ్చి చూస్తుంది అనమాట. చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు, అలా చూస్తూ ఉండిపోతుంది తను కూడా. ఇంకా శంకర్ ఏం చేస్తాడంటే, నువ్వు ఇలా ప్రొటెక్షన్ అయితే వచ్చింది, నువ్వు కొన్ని డేస్ కొంచెం డ్యూటీకి సెలవు పెట్టుకో, ఎందుకంటే నీకు కొంచెం అంటే థ్రెట్ ఉంది కదా ఆ కిల్లర్ దగ్గర నుంచి, కాబట్టి నువ్వు లీవ్ అయితే అప్లై చేసుకో గౌరీ, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి శంకర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్తే ఫుల్ అక్కడ ఎంగేజ్మెంట్ హడావిడి కదా వాళ్ళ చెల్లిది. ఆ హడావిడిలో అందరూ ఉంటారనమాట. ఉంటే ఇక్కడ శంకర్ ఏమో ఆలోచిస్తూనే ఉంటాడనమాట, లైక్ అసలు ఏంటి ఎలా ఇదంతా జరిగిందని. ఇక్కడ గౌరీ కూడా అనాలిసిస్ స్టార్ట్ చేస్తుంది. ఎలా అంటే ఈ కిల్లర్ ఒక చంపుతుంది ఒక ప్యాటర్న్లో, అంటే అన్ని మర్డర్స్ చేసింది ఒకటే కిల్లర్, ఎందుకంటే వెపన్ ఒకటే వాడాడు కాబట్టి అన్ని మర్డర్స్ అతనే చేశాడు. కానీ ఏంటి లింక్ ఏం లేదు రెండిటికి. ఇప్పుడు ఈ దత్తుబాయి వాళ్ళ కొడుకుది హత్య వచ్చి నాకు రిలేటెడ్ అని శంకర్ అనుకుంటాడు, అంటే అతనికి సంబంధించింది. అండ్ ఈ ప్రీతి ఇంకా వేరే వాళ్ళదేమో వచ్చేసి గౌరీకి రిలేటెడ్, అంటే సెక్యూరిటీ గార్డ్ది ప్రీతి మర్డర్ వచ్చేసి నాకు రిలేటెడ్. అంటే అని ఇద్దరు ఒకటే, అంటే మనకి ప్యారలల్గా చూపిస్తారు వాళ్ళిద్దరు అనాలిసిస్ని. అప్పుడు గౌరీ అనుకుంటుంది ఈ కిల్లర్ ఇదేంటి అనేది అర్థమైపోయింది అని అనుకుంటారు. ఈ శంకర్ కూడా అర్థమైపోయింది, నాకు ఇప్పుడు అసలు ఎందుకు నన్ను ఇదంతా చేశాడు అనేది అర్థమైంది అనుకుంటారు. ఇక్కడ శంకర్ వాళ్ళ ఇంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అంటే అన్నీ జరుగుతాయి. ఈమె వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది, శంకర్ కవితను కూడా పిలవమంటావా, తను నీకోసమే పుట్టిన పిల్ల కదరా ఎంతైనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటూ ఉంటే ఈలోపే సడన్గా గౌరీ వచ్చి సార్ అని పిలుస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మకి కోపం వచ్చేస్తుంది, సడన్గా ఇది వచ్చింది ఏంటి అని. నాకు అర్థమైపోయింది అతను మోటో ఏంటి అంటే అతనికి అంటే చెప్తుంది. అప్పుడు ఈమెమంటుంది గౌరీ, అతనికి మీ మీద జెలసీ అని అంటుంది. శంకర్ ఏమంటాడు, అవును హీఈస్ అబ్సెస్డ్ విత్ యూ అని అంటాడు, అంటే అతనికి నువ్వు అంటే పిచ్చి, అందుకనే నా మీద జెలసీ వచ్చింది అని. అవును ఆ రోజు మనం అక్కడ ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ప్రయత్నించాము, మాస్క్ వేసుకున్నాం, నేను పరిగెట్టాను, నేను అతను రాయి పెట్టి కొట్టాను అంటే నీ తెలివితేటలు, అది నాకు వచ్చి తగిలింది అంటే తగిలినా కూడా తర్వాత కూడా నేను పరిగెట్టాను, ఆ తర్వాత ఏం జరిగిందంటే అని అంటాడు. యాక్చువల్లీ ఇది తను ఆమెను పట్టుకుంటాడు కదా, అంటే లారీ వచ్చేస్తుందని చెప్పి గౌరీని ఎత్తుకుని ఇలా పక్కకు తీసుకొస్తాడు కదా ఆ సీన్. అప్పుడు ఏం జరిగిందంటే అని ఇద్దరు అయిపోతే విజయ్ వచ్చి ఏం జరిగింది వాళ్ళ తమ్ముడు, అంటే శంకర్ తమ్ముడు వచ్చి అడుగుతాడు, ఏం జరిగింది అని అంటే ఈలోపు సాంబా వచ్చి ఏం జరిగిందో ఈ ఫుటేజ్లో ఉంది చూపిస్తాను రండి అని అంటాడు.
అయితే అక్కడ రోడ్ పైన సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ లేవు, కానీ ఒక ఏటీఎం దగ్గర పెట్టిన సీసీటీవీ ఫుటేజ్లో అయితే ఇవి క్యాప్చర్ అయ్యాయి అని చెప్పి సాంబా వచ్చి అందరి ముందు ఆ ల్యాప్టాప్లో ఆ ఫుటేజ్ చూపిస్తాడు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే లారీ దగ్గర నుంచి శంకర్ గౌరీని పట్టుకుని తిప్పి ఆమెని ఎత్తుకున్న సీన్ అయితే కనిపిస్తుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మ అందరూ చూసేస్తారు. చూసేసి అందరూ నోట్ మీద అలా చేసేసుకొని అనుకుంటూ ఉంటారనమాట. ఈలోపు ఆ కిల్లర్ ఏమో వీళ్ళని చూసి ఈ ఎవరినో చంపేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. కనిపించి వీళ్ళ దగ్గరికి విసిరేస్తాడు కదా డెడ్ బాడీని, అది కూడా చూస్తారు. చూసేటప్పటికి ఇంకా శంకర్ ఏమంటాడంటే ఇది కొంచెం అఫీషియల్ మ్యాటర్, మీరు ఎవరు చూడకూడదు, వెళ్ళిపోండి అని సాంబాకి చెప్తే దీన్ని క్లోజ్ చేస్తాడు. చేసేస్తే అప్పుడు వీళ్ళిద్దరూ రియలైజ్ అవుతారు ఏంటంటే అతను నా మీద జెలసీతోనే ఇదంతా చేశాడు అని చెప్పేసి. అయితే జెలసీతోనే ఇదంతా జరిగిందని చెప్తూ మాట్లాడుతూ ఉంటే ఈలోపు శంకర్ వాళ్ళ చెల్లి సింధు వస్తుంది అనమాట. వచ్చేసి గౌరీ వెనకాల నుంచి వచ్చి అన్నయ్య పిన్ని అడగమంది ఫుడ్ అంతా రెడీయా, ఆర్డర్ చేసావా లేదా అని అంటే చేశానంటది. ఈలోపు గౌరీ వాళ్ళ చెల్లిని చూస్తుంది. చూసి చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. అండ్ శంకర్ వాళ్ళ చెల్లి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గౌరీని చూసి. అవునా అని గౌరీ ఏమో చాలా డౌట్ఫుల్గా చూస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, అదేంటనేది మనకి రివీల్ చేయలేదన్నమాట ఇంకా. అయితే అక్కడ శంకర్ ఏదో పని మీద వెళ్తే గౌరీ అక్కడే ఉంటుంది. ఇంట్లోనేమో ఎంగేజ్మెంట్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ నాన్నమ్మేమో అని గౌరీ దగ్గరికి వస్తుంది అనమాట. ఈలోపు సాంబా కూడా అక్కడే ఉంటాడు. ఉంటే ఏంటి ఏమైంది నీకు అంటే గౌరీ మేడంకి చాలా జరిగింది, ఒళ్ళంతా బ్యాండేజ్లే, ఆవిడకి ప్రాబ్లం అయిపోయింది, చాలా కిడ్నాప్ అయింది ఇది అదంటే. చూసావా ఆడది రోడ్డు మీద తిరిగినప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ సీతాదేవి ఎప్పుడైతే గీత దాటిందో అప్పుడే ఆవిడకి అన్ని కష్టాలు వచ్చాయి, రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు అని అంటే ఈమెమంటది గౌరీ, రావణాసురుడిని చంపడానికి సీతాదేవి గీత దాటకపోయి ఉంటే రావణాసురుడు లాంటి రాక్షసుడు మరణం ఎలా జరిగేది అని ఏమంటది. జరిగింది, రావణాసురుడు అయితే చనిపోయాడు, కానీ ఆ గీత దాటడం వల్ల ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎంతమంది ఆమెని ఎత్తి చూపించారు, ఏమన్నా అంటే చాలా నిందలు పడింది, ఆమె అగ్ని పరీక్షకు కూడా దిగింది అని అంటే ఈమెమంటది సమాజం అంటే ఆడవాళ్ళని ఎప్పుడూ అలాగే అంటూ ఉంటుంది, అవన్నీ మనం పట్టించుకోకూడదు అని ఇంకా ఏదో మాట్లాడుతూ నీతులు చెప్తా ఉంటుంది. గౌరీ చెప్తుంటే వాళ్ళ నాన్నమ్మ నాకే ఎదురు చెప్తావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఈలోపు సాంబా వాళ్ళిద్దరిని ఆపేసి అదిగో సార్ వచ్చేసారు అని చెప్పి అంటాడు. ఈలోపు శంకర్ వచ్చేసి నానమ్మ నేను గౌరీని డ్రాప్ చేసి వస్తాను అనగానే ఇంకా నానమ్మకు ఒళ్ళు మండిపోతుంది అనమాట. రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బుద్ధి లేదా అని పక్కన వాడిని ఎవరినో తిడుతున్నట్టు తిడుతుంది. పనులన్నీ నేనే చేసుకుంటానులే, నేను పెద్దదాన్ని అయినా కానీ నాకు ఇది తప్పదు కదా, దిగు అని లైట్లు ఏదో సెట్ చేసేవాడిని దిగిపోమని నేనే చేసుకుంటానని ఎక్కేస్తానని అంటూ ఉంటుంది. అంటూ ఉంటే ఈలోపు ఈ గౌరీ ఏమంటుందంటే ఏసీపీతో శంకర్తో నన్ను సాంబాగా అన్నయ్య డ్రాప్ చేస్తాడులేండి, మీరు వెళ్ళి మామగారికి హెల్ప్ చేయండి అని అంటుంది. అయితే శంకర్ వెళ్ళి ఆ లైటింగ్ అది ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఈ బామ్మ ఏమో అమ్మయ్య విడదీశానులే అనుకుంటూ ఉంటుంది. ఈలోపు గౌరీ నడుస్తూ ఉంటే శంకర్ మాత్రం ఆ లైటింగ్ సెట్ చేస్తూ కూడా గౌరీనే చూస్తూ ఉంటాడనమాట. గౌరీ అట్లానే నవ్వుకుంటూ వెళ్తుంది. ఈలోపు గౌరీ వాళ్ళ ఇంట్లోకి కిల్లర్ ఎంటర్ అయిపోతాడు. ఆడికి అప్పుడే బుల్లెట్ గాయం అన్నీ తగ్గిపోతే మళ్ళీ మాస్క్ వేసుకుని ఎంటర్ అయిపోతాడు. వాళ్ళ పిన్ని ఏదో వంటగదిలో ఉంటే ఆవిడ వెనకాల నుంచి పాస్ అయిపోతూ ఉంటాడు. వాళ్ళ పిన్నికి ఏదో డౌట్ వస్తుంది, ఏంటి ఎవరో నడుస్తున్నట్టుంది ఇది అది అని చెప్పి. అన్నీ ఆమె వాళ్ళ చెల్లి వచ్చి ఏంటమ్మా ఏమైంది భయపడుతున్నావు అంటే భయం ఏం కాదే ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది అంటే అంతా నీ భ్రమమ్మ ఎవరు లేరు ఇంట్లో అని వాళ్ళ చెల్లి అంటుంది. ఈలోపు శంకర్ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ చెల్లి వాళ్ళు ఏమంటారంటే అన్నయ్య నేను ఇంకో డ్రెస్ తెచ్చుకోవాలి అని అంటుంది. అంటే ఆమె ఎంగేజ్మెంట్ కదా, సో ఒక డ్రెస్ వేరే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే సరే విజయ్ని తీసుకుని వెళ్ళంటే విజయ్ అంటాడు నేనెంత బిజీ నాకు ఇదే నేను ఏదో ఫన్ చేస్తుంటే ఈ లోపు శంకర్ వాళ్ళ అసిస్టెంట్స్ వస్తారంటే ఎస్ఐ వాళ్ళు, సార్ ఈ మర్డర్స్ అన్నీ ఒకటే వెపన్తో చేసినట్టు ఇదిగోండి మనకి సాలిడ్ ప్రూఫ్ కూడా దొరికేసింది అండ్ ఇది ఒకరొకరికి ఈ పెళ్లి కూతుర్ని అందరినీ అంటే ముందు చాలామంది మిస్ అయ్యి ఉంటారనమాట, వాళ్ళందరినీ కూడా ఒకటే వెపన్తో మర్డర్ చేశాడు, అది కూడా ఇతనే అని అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మనకు ఒక పెళ్లి కూతురుని చూపించాడు కదా, అలా ముందు చాలామంది మిస్ అయ్యి ఉంటారు, వాళ్ళందరికి కూడా ఇతనే చంపినట్టు ఇదిగోండి సార్ ప్రూఫ్ అయితే దొరికింది అంటే ఈ లోపు వాళ్ళ బామ్మ వచ్చి గట్టిగా అరుస్తుంది అనమాట. ఏం జరుగుతుంది అసలు ఇంట్లో అని గట్టిగా అరిస్తే వచ్చి చూస్తే అక్కడ గౌరీ ఫోటో ఉంటుంది, దాని మీద హంతకుడు కత్తి కనబడుతుంది. గౌరీ వాళ్ళ చెల్లి
శంకర్ వాళ్ళ చెల్లితో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కదా, అప్పుడు గౌరీ వెనకాల నుంచి ఒక అతను పూల బుట్టతో పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ అతనే కిల్లర్ అయ్యి ఉండొచ్చు. మనకు మాస్క్ లేకుండా అయితే ఎవరికి తెలియదు కదా వాడు ఎలా ఉంటాడు అనేది. సో అది మనకి హింట్ ఇచ్చినట్టు చూపిస్తారు. అండ్ శంకర్ ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నమ్మని గట్టిగా పట్టుకుని ఫోటో చూపిస్తూ ఉంటారు. గౌరీ ఫోటోని గోడకేసి కత్తితో ఇలా పొడిచి ఉంటుంది అనమాట. ఇక్కడతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి సిరీస్ అయితే. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఈలోపు ఏమన్నా ఖాళీ ఉండి బోర్ కొట్టకుండా ఫీల్ అవ్వాలి, ఇంట్రెస్టింగ్గా ఒక మంచి స్టోరీ వినాలి అనుకుంటే మాత్రం మ్యాగ్నిఫిషెంట్ సెంచరీ అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎప్పుడో. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అంటే ఒక రాజు ఒక స్లేవ్ని తీసుకొస్తాడు, ఆమె ఒక మంచి సుల్తానాగా ఎలా ఎదిగిందనేది ఈ స్టోరీ. అసలు ఎన్ని రాజతంత్రాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే మీరు ఒక్కసారి అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.